హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. నార్సింగిలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్య అర్ధరాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అడ్వకేట్ కు చనిపోతున్నట్లు మెసేజ్ చేసింది. నమ్మిన వాళ్లే మోసం చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ 112కు ఫోన్ చేసింది. అడ్వకేట్ కూడా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు లావణ్య నివాసానికి చేరుకున్నారు. ఆమెను రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. రత్న మనతో జాయిన్ అవుతున్నారు. రత్న, ఏంటి ఇష్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ సౌజన్య, హీరో రాజ్ తరుణ్ పైన న్యాయ పోరాటం చేస్తున్న లావణ్య రాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దానికంటే ముందు కొద్ది నిమిషాల క్రితమే ఆమె ఒక అడ్వకేట్తో మాట్లాడింది. అడ్వకేట్తో మాట్లాడిన ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్న అనంతరం కొద్దిసేపటికే అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా కొంత మెసేజ్ రూపంలోనే తను ఏదైతే బాధపడుతుందో ఈ బాధకు సంబంధించి కూడా మెసేజెస్ను ఫార్వర్డ్ చేసింది. ఇక తను ఆత్మహత్య చేసుకోబోతున్న విషయం తెలిసిన తర్వాత ఎవరైతే ఆ లావణ్యతో మాట్లాడినటువంటి అడ్వకేట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం ఇచ్చిన వెంటనే 20 నిమిషాల్లోనే ఆ పోలీసులు లావణ్య ఉన్నటువంటి ఆమె యొక్క నివాసానికి చేరుకొని ఆమెను కాపాడటం జరిగింది. అయితే ఆమె షేర్ చేసినటువంటి మెసేజెస్లో కొన్ని కీలక విషయాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్కు సంబంధించి ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను అనే విషయాలకు సంబంధించి, ఇక ఈ ప్రపంచంలో తాను ఉండలేను, ఏ రకంగా ముందుకెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నా సరే తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇక ఇక్కడితో నేను నా జీవితాన్ని ముగిస్తున్నాను అంటూ కూడా ఆమె ఫార్వర్డ్ చేసినటువంటి మెసేజెస్లో తెలియజేయడం జరిగింది. ఇక అదృష్టవశాత్తు పోలీసులు సకాలంలో చేరుకోవడంతో ఆమె ప్రస్తుతం ప్రాణాలతో బయటపడింది. అయితే రాత్రి లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేయడానికంటే ముందు లావణ్యతో మాట్లాడినటువంటి అడ్వకేట్ రాజేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం డిస్కస్ చేసింది ఏంటనే విషయాలు. సరే చెప్పండి, రాత్రి లావణ్య మీకు ఎన్ని గంటలకు ఫోన్ చేసింది, అసలు ఏ విషయాలను డిస్కస్ చేసింది? యాక్చువల్గా నైట్ 8:30కి ఒకసారి కాల్ చేసిందండి, లిఫ్ట్ చేయలేదు. నాకు కూడా క్లయింట్స్ ఉంటారు కదా, మేబీ అన్ఎక్స్పెక్టెడ్ క్లయింట్ అని. 9:30కి మళ్ళీ కాల్ చేసింది. అదేంటి కాల్ చేశాక లిఫ్ట్ చేశాను. ఫస్ట్ గుర్తుపట్టలేదు, దాని తర్వాత వాయిస్ విని మీరు లావణ్య అని అంటే అవును అని అన్నారు. సో వాట్ అబౌట్ ద లీగాలిటీస్ ఏంటి అంటే, యాక్చువల్గా ఛానల్స్ ఉంటాయి కదా, లీగాలిటీస్ ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే ఇవన్నీ అంటే మీరు కేసు పూర్వపరాలు బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఎందుకు ఇట్లా చేసిండ్రు, ఇదంతా ఆమె ఇట్లా చేసింది, సార్ బెయిల్ వస్తుంది అంటే బెయిల్ ఇప్పుడు వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటి అంటే, మేబీ ఆమె గెస్సింగ్లో ఇంకొక లీగల్ ఒపీనియన్ లైక్ టైప్ కాల్ చేసింది, సెకండ్ లీగల్ ఒపీనియన్ కొన్ని కాల్ చేసిందచ్చు. దాన్ని చేసినాక యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే, నేను ఆమెకు వాళ్ళ అడ్వకేట్ నుంచి ఎలా ఆలోచిస్తారు, మీరు ఎలా ఆలోచిస్తారు అనేది యాక్చువల్గా ఫ్యాక్ట్స్ ఫైండింగ్ ఆమెకు కొంచెం అనాలిసిస్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా అదేంటిది అంటే ఈ 493 ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది, ఇది అంతా కూడా మ్యారేజ్ అయింది అదంతా, దాంట్లో ఏమనుకుందో ఏమో సడన్గా అందరికీ వేరే డిఫరెంట్ మీడియా వాళ్ళకి కూడా అనుకుంటా 12:43కి ఎగ్జాక్ట్లీ మెసేజ్ పెట్టింది, నేను వెళ్ళిపోతున్నాను అదంతా, ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ వరల్డ్ అంటే. అదంతా కాదు, ఫస్ట్ హియర్ మీ, అసలు నేను 4-5 టైమ్స్ కాల్ చేసిన వాట్సాప్లో కాల్ చేస్తే ఫస్ట్ హియర్ మీ అంటే, మళ్ళీ దాని తర్వాత ఇంకో పెద్ద మెసేజ్ పెట్టింది. ఫస్ట్ ఏమో నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డన్ విత్ లైఫ్ అండ్ డన్ విత్ దిస్ వరల్డ్, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ లావణ్య సో అండ్ సో, ఐఎమ్ సిన్సియర్లీ అపోలైజ్ టు మై ఫ్యామిలీ అండ్ హిజ్ అడ్వకేట్. ఆమె మీతో లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి కాల్ చేసిన సందర్భంలో మీరు ఏ విషయాలను షేర్ చేశారు, ఆమెతో ఏం చెప్పారు? అంటే ఆమె క్లియర్గా అడిగింది అవతల అడ్వకేట్ ఏ విధంగా ఆలోచిస్తారు, సమ్ అదేంటిది వాళ్ళ ఫాదర్స్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి అంటే, మేము ఒపీనియన్ అంటే ఉన్న ఫ్యాక్ట్స్ బేస్ మీద చెప్తాం. ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారో అవతల ఎవరికైనా కౌన్సిల్కి అడ్వకేట్ అనేది ఉంటారు కదా, సో వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ అంటే, మనము వాళ్ళు తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అన్ని డీటెయిల్గా. బెయిల్ వస్తుందంటే బెయిల్ ఇప్పుడు కాకుండా 30 రోజులు డిలే ఎవరికైనా వస్తుంది బెయిల్, ఏ బెయిల్కైనా. మొత్తం కన్విక్షన్ అనేది ఇమీడియట్గా పడదు. వెదర్ ఇట్ ఇస్ 493 or 376 or 420 అని కన్విక్షన్ అనేది ఇట్ విల్ టేక్ టైం, నియర్లీ 3 to 4 years. సో అవన్నీ చెప్పేవరకు ఆమె అది ఏం మనస్తాపం అంటే ఇప్పుడు ఆమె యాక్చువల్గా మీడియా వాళ్ళకి క్రాస్ క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు ఆమె సరిగా ఆన్సర్ చేయలేకపోయిందేమో. కొన్ని విషయాలు అవన్నీ కూడా అవతల అడ్వకేట్స్కి ఉంటాయి కదా, ఆ డిస్కషన్లో ఈమె మనస్తాపం చెందింది అనుకుంటా. సడన్గా 12:30కి మెసేజ్ పెట్టింది. అంటే ఆమెతో మీరు లీగల్ ఒపీనియన్ షేర్ చేసుకున్న సమయంలో మీరు డిస్కస్ చేసినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసును కళ్యాణ్ దిలీప్ సుంకర్ అని ఇంకొక అడ్వకేట్ డీల్ చేస్తున్నారు. సో ఆయన డీల్ చేస్తున్న సమయంలోనే మీ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకుంది. ఆమెకు న్యాయం జరుగుతుంది అనే విషయాలని ఆమెతో చెప్పడం జరిగిందా, లేకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారా? ఎందుకు ఆమె ఇట్లాంటి డిసిషన్
తీసుకోవాలి? న్యాయం జరుగుతుందని చెప్పాం యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఏ విధంగా అడ్వకేట్ పెట్టుకుంటారో అవతల వాళ్ళు కూడా అడ్వకేట్ పెట్టుకుంటారు. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద జ్యుడిషియరీ హానరబుల్ జస్టిస్ టు డిసైడ్ ఆన్ మెరిట్స్ ఆఫ్ ద కేస్ యాక్చువల్గా. సో ఎవరికైనా పాజిటివ్స్ ఉంటాయి, ఎవరికైనా నెగిటివ్స్ ఉంటాయి. ఆమె మనకు కాల్ చేసింది సెకండ్ లీగల్ ఒపీనియన్లో కాల్ చేసింది యాక్చువల్గా. సో మనకు చెప్పే వరకు ఆమె ఏం అనాలిసిస్ చేసుకుందో. ఇంకొకటి ఆమె ముఖ్యంగా ఒకటి చెప్పింది, నేను ఒక్కరినే ఉంటున్నాను సార్ అంటే నేను చెప్పాను ఫస్ట్ మీరు ఒక్కరు అస్సలు ఉండకండి. ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మీరు అసలు ఒక్కరు ఉండకండి, మీరు మీ ఫ్యామిలీతో ఉండండి, ఫ్రెండ్స్తో ఉండండి డెఫినెట్లీ. ఎందుకంటే అది ఏ అపార్థం అంటే ఆమె ఇంకొక క్వశ్చన్ అడిగింది, దాడి చేస్తారా అంటే అమ్మ నేను దాడి చేస్తారని చెప్పలేము, అదేంటిది ఏ అపార్థమైనా ఇప్పుడు ఒక్కరు ఇంత పెద్ద ఉన్నప్పుడు సింగిల్గా ఒంటరిగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది. ఆమె ఇమీడియట్గా నైట్ 1 o'clock వరకు వాళ్ళ బ్రదర్ని అసిస్టెన్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ బ్రదర్ నాకు కార్తిక్ కాల్ చేసి చెప్పాడు 1:30కి ఆఫ్టర్ పోలీస్ వాళ్ళు అన్న సేఫ్, అమ్మాయి సేఫ్, అక్క సేఫ్ అంటే ఓకే మీరు మార్నింగ్ వరకు మీరు అదుపులో ఉంచుకోండి, మేము డీజీపీకి మార్నింగ్ ఎందుకంటే ఇంత ఇష్యూ ఉంది కాబట్టి. మీరు పోలీసులకు ఏ టైంకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, ఏ టైంలో అక్కడికి చేరుకున్నారు? 12:33కి నాకు మెసేజ్ చేసింది యాక్చువల్గా. ఇమీడియట్గా అదేంటిది డెలీట్ చేసింది యాక్చువల్ 2-3 minutesలో. నేను ఇంత స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఆ మెసేజ్ ఉంది ఇంకా. సో నేను ఇమీడియట్గా సిపి నెంబర్లు, ఏసీపీ, డీసీపీ నెంబర్లు ఏమో వెబ్సైట్ పనిచేస్తలేదు, మీకు తెలుసు తెలంగాణ పోలీస్ వెబ్సైట్ 2 months నుంచి కొంచెం హ్యాకింగ్ ఏదో. సో నేను ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్. మీ V6కి కూడా అజయ్కి కూడా కాల్ చేసిన యాక్చువల్గా. V6కు కాల్ చేసినప్పుడు కూడా అజయ్ కూడా చాలా అదేంటిది ఫాస్ట్గా స్పందించాడు. వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు అలర్ట్ చేస్తారు. అజయ్ ఉండి 100కి కూడా ఒకసారి చేద్దాము అనే వరకు నేను 100కి చేస్తాను, వాళ్ళు ఇమీడియట్గా స్టేట్ 100 వాళ్ళు నార్సింగ్ వాళ్ళు కలిపారు. అంతా ఒక కోఆర్డినేషన్ 3 to 4 minutesలో అయిపోయింది. నార్సింగ్ వాళ్ళు కూడా మళ్ళీ అక్కడ నుంచి వన్ ఆఫ్ ద నెంబర్ ఒక అదేంటిది వాళ్ళ నుంచి కూడా అంటే ప్రెజెంట్ ఆమె స్టేటస్కు సంబంధించి ఇప్పుడు ఆమె కండిషన్ ఎట్లా ఉంది, ఎక్కడ ఉందనే విషయానికి సంబంధించి మీతో షేర్ చేసుకున్నారు? నాకు వాళ్ళ బ్రదర్ లాస్ట్ 1:30కి మాట్లాడి ఇంకా అతను ఇంకా ఆమె వాళ్ళ బ్రదర్ అదుపులో ఉందని అయితే తెలిసింది. దాని తర్వాత ఇంకా నేను కూడా కోఆర్డినేట్ చేయలేదు, ఎందుకంటే వెన్ షీఈస్ అదేంటి నాట్ గివింగ్ ఎ వకాలత్ ఆన్ మీ ఐ కాంట్ టేక్ ఎనీ ఫర్దర్ స్టెప్స్ ఇవన్నీ కూడా. సో ఇది నేను కాలం విడిచిపోతున్నా ఇవన్నీ వరకు నేను నా ప్రైమ్ ఆఫీసి ఇమీడియట్గా నైటే డీజీపీకి, సిఎస్కి, చీఫ్ సెక్రటరీ, భరోసా సెంటర్కి మెయిల్ అయితే పెట్టింది. ఆమెకు మెయిల్ అయితే పెట్టాము, ఆమెకు అసిస్టెన్స్ ఇవ్వండి, ఆమెకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి అని. మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అది ప్రాపర్ సిటిజన్ కాబట్టి మనము ఈ మెయిల్ పెట్టాము. ఇప్పుడు అఫీషియల్ కూడా ఆఫ్లైన్లో ఇస్తాము 11 o'clock అట్లా. ఓకే. సో అది తను రాత్రి ఒకవైపున ఈ కేసును దీనికి సంబంధించి మరొక అడ్వకేటు డీల్ చేస్తున్నప్పటికీ కూడా సెకండ్ లీగల్ ఒపీనియన్ కింద తనకు కాల్ చేయడం జరిగిందంటూ కూడా అడ్వకేట్ తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలోనే తనతో డిస్కస్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి తనకు తెలిసినటువంటి ఇటు అడ్వకేట్లకు కావచ్చు, అలాగే ఇతర మీడియా ఫ్రెండ్స్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేసి తను ఇక ఉండదలుచుకోలేదు, తను ఎంత న్యాయ పోరాటం చేసినా సరే అన్యాయానికి గురవుతున్నాను, దీంట్లో ప్రధాన కారణం రాజ్ తరుణ్ తనను మోసం చేయడం, అలాగే మాల్వి మల్హోత్రా కారణంగా తను ఈ ఇబ్బందులని ఎదుర్కొంటున్నాను. సో ప్రతి ఒక్కరికి కూడా అంటే వ్యవస్థల మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ కూడా ఇట్లాంటి ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేసి తను ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. వెంటనే ఈ మెసేజ్ని ఆమె పెట్టి మళ్ళీ డిలీట్ చేసేలోగానే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నర్సింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వితిన్ 20 minutesలోనే పోలీసులు ఆమె నివాసానికి చేరుకొని ఆమెను కాపాడి వెంటనే ఈ యొక్క ఆత్మహత్య జరగకుండా కూడా ఇటు వాళ్ళు చర్యలు తీసుకున్నారంటూ కూడా అడ్వకేట్ తెలియజేస్తున్నారు. సౌజన్య.